నమస్కారం. ఈ రోజుల్లో మనం నిరంతరం పరిగెడుతూనే ఉన్నాం కదా. టార్గెట్సు, డెడ్లైన్సు, వర్క్ ప్రెషర్, ఒక్క మాటలో చెప్పాలంటే విపరీతమైన బర్నౌట్. కాని ఆసక్తికరమైన విషయమేంటంటే నేటి టాప్ బిజినెస్ స్కూల్స్ సైతం వేల సంవత్సరాల నాటి ఒక ప్రాచీన గ్రంథాన్ని మేనేజ్మెంట్ గైడ్గా వాడుతున్నాయి. అదే భగవద్గీత. కేవలం 700 శ్లోకాలున్న ఈ టెక్స్టు మోడర్న్ డే ప్రొఫెషనల్స్ ఎదుర్కొనే స్ట్రెస్ని ఎలా జయించాలో అద్భుతంగా వివరిస్తుంది. ఈ ప్రాచీన జ్ఞానం మన రోజువారీ ఆఫీస్ సవాళ్లను ప్రాక్టికల్గా ఎలా పరిష్కరిస్తుందో వెంటనే మొదలుపెడదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 కీలక అంశాలను కవర్ చేయబోతున్నాం. ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక జీవితానికి ఎలా అప్లై చేయాలి, రిజల్ట్స్ గురించి టెన్షన్ పడకుండా ఎలా ఉండాలి, నిజమైన మెంటల్ పీస్ ఎలా సాధించాలి, ఒక లీడర్గా ఎలా ఎదగాలి, సక్సెస్కి అల్టిమేట్ ఫార్ములా ఏంటి, అలాగే మన డైలీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి అనే విషయాలను చాలా డీటెయిల్డ్గా చూద్దాం. మొదటి విభాగానికొస్తే ఆధునిక జీవితానికి ప్రాచీన జ్ఞానం. అసలు వేల ఏళ్ల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో మనకెలా ఉపయోగపడుతుంది అనిపించొచ్చు. కాని నిజానికి ఇది ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే ఒక అద్భుతమైన యూనివర్సల్ గైడ్. ఇక్కడ మనకు వెంటనే వచ్చే ఒక కామన్ డౌట్: ఏదైనా మతాన్ని అనుసరించకుండానే ఈ బోధనలను ఆచరించవచ్చా? ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో చాలామంది అడిగే అత్యంత సాధారణ ప్రశ్న ఇది. ఇది కేవలం మతానికి సంబంధించిందా లేక ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అని ఒక్కసారి ఆలోచిద్దాం. దానికి సమాధానం అబ్జల్యూట్లీ ఎస్. ఈ సూత్రాలు పూర్తిగా విశ్వవ్యాప్తమైనవి. అంటే ఇవి మతాలకు అతీతమైన సైకలాజికల్ మరియు పర్సనల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అనమాట. అందుకే నేటి లౌకిక నాయకులు, గ్లోబల్ సైంటిస్టులు కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం వీటినే వాడుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్లోని దిస్ సంస్కృత్ ఛానల్ లాంటి వనరుల ద్వారా ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడం మరింత సులభమైంది. ఇక రెండో విభాగానికి వెళ్దాం. పని ఫలితాల నుండే నిర్లిప్తత. బహుశా మన ప్రొఫెషనల్ లైఫ్లో మనం ఫేస్ చేసే అతి పెద్ద ఛాలెంజ్ ఇదే కదా. ఒకవైపు చూస్తే ప్రమోషన్ ఎప్పుడొస్తుంది, బోనస్ ఎంతొస్తుంది, ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా లేదా అని నిరంతరం టెన్షన్ పడుతుంటాం. ఈ ఆధునిక ఒత్తిడి మనల్ని అక్షరాలా దహించేస్తుంది. రిజల్ట్ గురించి అతిగా ఆలోచించినప్పుడే బర్నౌట్ మొదలవుతుంది. సరిగ్గా ఇక్కడే ప్రాచీన పరిష్కారం ఒక అద్భుతమైన మార్గం చూపించింది. అదేంటంటే నిర్దేశించిన విధిపైనే దృష్టిపెట్టు, ఫలితాలపై కాదు. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది వర్క్ పట్ల మన పర్స్పెక్టివ్నే మార్చేస్తుంది. ఈ కాన్సెప్టుకు మూలం అత్యంత ప్రసిద్ధమైన ఈ కర్మయోగ శ్లోకమే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీకు నిర్దేశించిన విధిని నిర్వహించడానికి మాత్రమే నీకు అర్హత ఉంది, కాని దాని ఫలితాలపై ఎప్పుడూ కాదు అని 2వ అధ్యాయం 47వ శ్లోకం చాలా స్పష్టంగా చెప్తోంది. బహుశా గీతలో అత్యంత పాపులర్ అయిన వాక్యం ఇదే. కాని దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో తెలుసా? దీన్ని మన కార్పొరేట్ లైఫ్లోకి అన్వయించుకుందాం. రేపు ఆఫీస్లో ఒక మేజర్ ప్రెజెంటేషన్ ఉందనుకోండి. అద్భుతంగా ప్రెజెంట్ చేయడంపైనే మన పూర్తి ఏకాగ్రత ఉండాలి తప్ప దీనివల్ల నాకు ప్రమోషన్ వస్తుందా అన్న ఆలోచన రాకూడదు. వర్క్ స్టార్ట్ చేసే ముందు నేను కేవలం నా బెస్ట్ ఇస్తాను, రిజల్ట్ నా చేతుల్లో లేదు అని మైండ్కి ఫిక్స్ చెయ్యాలి. ఎప్పుడైతే ఫలితాలకు మనమే ఏకైక కారణం కాదని రియలైజ్ అవుతామో అప్పుడే అనవసరమైన భారం, సగం స్ట్రెస్ అక్కడే మాయమైపోతుంది. ఇక 3వ విభాగానికి వస్తే నిజమైన అంతర్గత శాంతిని కనుగొనడం. ఈ డిజిటల్ యుగంలో మనల్ని నిరంతరం ఏదో ఒక నోటిఫికేషన్ లేదా అట్రాక్షన్ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. మరి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడమెలా? ఆధునిక జీవితంలో మనకు ఎదురయ్యే అతి పెద్ద ట్రాప్ ఏంటంటే ఎండ్లెస్ స్క్రోలింగ్. ఇంకా ఇంకా కావాలనే నిరంతర కోరికల ప్రవాహం. దీనికి ఈ ప్రాచీన గ్రంథం ఒక అద్భుతమైన సముద్రపు రూపకాన్ని వాడింది. ఎన్ని నదులొచ్చి పడినా సముద్రం ఎలా నిశ్చలంగా ఉంటుందో మన మనస్సు కూడా అలాగే ఉండాలి. ఆ నదులే మన డిజిటల్ డిస్ట్రాక్షన్స్ మరియు కోరికలు. సముద్రమే మన మైండ్. వాట్ అ బ్యూటిఫుల్ కంపారిజన్ కదా. దీని గురించి 2వ అధ్యాయం 70వ శ్లోకం చాలా ప్రగాఢంగా వివరిస్తుంది. నిరంతర కోరికల ప్రవాహం వల్ల కలత చెందనివాడే శాంతిని పొందగలడు, కోరికలను తీర్చుకోవడానికి పరితపించేవాడు కాదు. గమనించారా? ఇక్కడ కోరికల వెనుక పరిగెత్తడం కన్నా వాటిని జస్ట్ ఒక ప్రేక్షకునిలా అబ్జర్వ్ చేయడం ఎంత పవర్ఫుల్ టెక్నిక్కో ఈ శ్లోకం మనకు చెబుతోంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే ప్రతి కొత్త కోరికను వెంటనే తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ చూస్తూ ఏదైనా అనవసరమైన యాప్ ఓపెన్ చేయాలనిపించినప్పుడు వెంటనే ఓపెన్ చేయకుండా జస్ట్ ఒక 10 సెకండ్ల పాటు ఆగి ఆ కోరికను గమనించండి.
ఆ అంతులేని పరుగును అలా ఆపడం వల్ల మన మైండ్ సెట్కు నమ్మశక్యం కాని క్లారిటీ మరియు ప్రశాంతత లభిస్తాయి. ఇప్పుడు మనం 4వ అంశానికి వెళ్దాం. సానుకూల ఆదర్శంతో నాయకత్వం వహించడం. ముఖ్యంగా ఆధునిక మేనేజర్లు, లీడర్లు ఆఫీసులో ఎదుర్కొనే హెవీ ప్రెషర్కి ఇది కరెక్ట్ సొల్యూషన్ చూపిస్తుంది. నాయకత్వం అనగానే కేవలం టీమ్స్కి ఆర్డర్స్ పాస్ చేయడం, ఆజ్ఞాపించడం అననుకుంటారు చాలామంది. కానీ మాటలతో పనులు చెప్పే బదులు మన వ్యక్తిగత ఆచరణ ద్వారా వాళ్లకొక బెంచ్మార్క్ సెట్ చేయడం అనేది ఇక్కడ ప్రాచీన పరిష్కారం. నిజమైన రెస్పెక్ట్ని తీసుకొచ్చేది ఇదే. 3వ అధ్యాయం 21వ శ్లోకం ఈ లీడర్షిప్ ప్రిన్సిపల్ని చాలా స్పష్టంగా చెప్పింది. గొప్ప వ్యక్తి ఏ పని చేస్తే సామాన్యులు వారి అడుగుజాడల్లో నడుస్తారు. వారు ఏ ప్రమాణాలను నిర్దేశిస్తారో ప్రపంచం దానిని అనుసరిస్తుంది. ఒక లీడర్ యొక్క ప్రభావం మరియు బాధ్యతకు సంబంధించి ఇంతకంటే పర్ఫెక్ట్ స్టేట్మెంట్ మరొకటుండదు. నేటి కార్పొరేట్ లీడర్షిప్ ట్రైనింగ్స్ అన్నింటికీ ఇది అక్షరాల మూలస్తంభం. ఆఫీస్ వాతావరణంలో ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఒక మేనేజర్ వర్క్ ఎథిక్ ఆ డిపార్ట్మెంట్ కల్చర్ని డైరెక్ట్గా డిసైడ్ చేస్తుంది. మనం టీంలో ఒక మార్పుని ఆశిస్తే, ఉదాహరణకు మీటింగ్స్కి ఆన్ టైంకి రావడం లాంటివి ముందు మనం ఆచరించి చూపించాలి. మనం సెట్ చేసే ఆ ఉన్నత ప్రమాణాలను బట్టే టీం న్యాచురల్గా ఆదర్శంగా ఫాలో అవుతుంది. ఇక 5వ విభాగం అంతిమ విజయ సూత్రం. కేవలం విజయం సాధించడమే కాకుండా అసలు మన ఆరోగ్యాన్ని, మెంటల్ పీస్ని పణంగా పెట్టకుండా పర్మనెంట్గా సక్సెస్ని నిలుపుకోవడం ఎలాగో ఇక్కడ నేర్చుకుందాం. 18వ అధ్యాయంలోని 78వ శ్లోకం మనకు ఒక గ్యారంటీడ్ సక్సెస్ ఫార్ములాను ఇస్తుంది. యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సిరి సంపదలు, విజయం, అసాధారణ శక్తి మరియు నీతి నిశ్చయంగా ఉంటాయి. ఇది ఈ టెక్స్ట్కి కంక్లూజన్ కూడా. వినడానికి ఇదొక పురాణ వాక్యంలా అనిపించినా దీని వెనుక ఉన్న లాజిక్ చాలా పవర్ఫుల్. దీన్ని డీకోడ్ చేస్తే శాశ్వత విజయం సాధించడానికి కావాల్సిన 2 ప్రధాన ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఒకటి దైవిక చైతన్యం లేదా ఉన్నతమైన గైడెన్స్. రెండవది నైపుణ్యంతో కూడిన చర్య లేదా డెడికేటెడ్ ఎగ్జిక్యూషన్. కేవలం కష్టపడితే సరిపోదు, ఒక గొప్ప లక్ష్యానికి సరైన కృషి తోడైతేనే అల్టిమేట్ సక్సెస్ వరిస్తుంది. రెండింటి బ్యాలెన్స్ ఇక్కడ చాలా చాలా ముఖ్యం. ఫైనల్గా 6వ విభాగం రోజువారీ ఆలోచన విధానాన్ని మార్చడం. మనం ఇందాకటి నుండి మాట్లాడుకున్న ఈ అద్భుతమైన లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ని మన డైలీ రొటీన్లోకి ఎలా తీసుకురావాలి? ఆధునిక ప్రొఫెషనల్స్ ఈ భావనలను నేర్చుకోవడానికి ఒక ప్రాక్టికల్ మెథడాలజీ ఉంది. ప్రతిరోజు కాసేపు ఈ శ్లోకాలను చదవడం, వాటి అసలు అర్థాన్ని తెలుసుకోవడం, దాన్ని మన సిచ్యువేషన్స్కి అప్లై చేయడం. టెక్నాలజీ వల్ల ఇప్పుడిది చాలా సింపుల్. శ్రీమద్ గీతా యాప్లో ఏఐ గైడెన్స్ ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే యూట్యూబ్లో ఏకంగా 1.36 మిలియన్ల సబ్స్క్రైబర్లున్న ది సంస్కృత్ ఛానల్ ద్వారా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కూడా సులభంగా నేర్చుకోవచ్చు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి రియలిస్టిక్గా ఆలోచిద్దాం. ప్రస్తుతం మన అంతర్గత శాంతిని ఏ అంతులేని కోరికలు కంట్రోల్ చేస్తున్నాయి? మన మనస్సు అనే ఆ ప్రశాంతమైన సముద్రాన్ని ఏ కోరికల నదులు డిస్టర్బ్ చేస్తున్నాయో ఒక్కసారి అనలైజ్ చేసుకుందాం. ఆ కోరికలను కేవలం అబ్జర్వ్ చేయడం నేర్చుకుందాం. రిజల్ట్స్ గురించి మర్చిపోయి వర్క్ని ఎంజాయ్ చేద్దాం. ఈ సింపుల్ ప్రాచీన టెక్నిక్స్తో మన ఆధునిక జీవితాన్ని కంప్లీట్గా స్ట్రెస్ ఫ్రీ